ఈ వీడియోలో మనం రిలేషనల్ ఆపరేటర్స్ గురించి, ఇంక్రిమెంట్ ఆపరేటర్స్ గురించి, ఈక్వాలిటీ ఆపరేటర్ గురించి, మిగతా వాటి గురించి మనం తెలుసుకుందాం. కానీ దీనికంటే ముందు నేను అసైన్మెంట్ ఆపరేటర్‌లో ఇంకొక చిన్న స్టెప్ చెప్పాల్సింది ఉంది. అది నేను మిస్ అయిపోయాను. చాలా మంది ఈ ఒక్క పాయింట్‌లో కూడా కన్‌ఫ్యూజ్ అవుతూ ఉంటారు. ఫర్ ఎగ్జాంపుల్ నేను కనుక ఇలా రాశాననుకోండి. ఏ ఈజ్ ఈక్వల్ టు ఏ ప్లస్ బి అని అన్నాను అనుకోండి. ఇక్కడ ఏం జరుగుతుంది అనేది చాలా మందికి డౌట్‌గా ఉంటుంది. సో మీకు ఎప్పుడు కూడా అంటే ఒకటే స్టేట్మెంట్‌లో, ఒకటే లైన్‌లో ఇక్కడ ఏ ఏమో ఒక వేరియబుల్‌గా బిహేవ్ చేస్తుంది. అంటే దాంట్లోకి ఒక వాల్యూ ఈ రైట్ సైడ్ నుంచి రావాలన్నమాట. సో ఈ స్టేట్మెంట్ ఎలా మారుతుంది అనంటే ఏ ఈజ్ ఈక్వల్ టు ఏ వాల్యూ సబ్మిట్ అవుతుంది ప్లస్ బి వాల్యూ. సో ఈ పర్టికులర్ ఎక్స్ప్రెషన్ అనేది వాల్యూ తోటి సబ్మిట్ అయ్యి దాని ఆపరేషన్ ఎగ్జిక్యూట్ అయ్యి దాని వాల్యూని ఏలోకి స్టోర్ చేస్తుంది. సో లెఫ్ట్ సైడ్ ఉన్న వేరియబుల్స్ ఎప్పుడు కూడా వాల్యూ కోసం వెయిట్ చేస్తూ ఉంటాయి. అంతేగాని ఈ స్టేట్మెంట్ ఈ రకంగా మారదు. 10 ఈజ్ ఈక్వల్ టు 10 ప్లస్ 20 అన్నట్టు మారదు. లెఫ్ట్ సైడ్ ఉన్నది ఎప్పుడు వేరియబుల్ గానే ఉండిపోతుంది అట్లా. ఓకే, ఏ అనేది. ఓకే, సో యు బీ కేర్ఫుల్ అబౌట్ ఇట్, రైట్? సో దీన్ని కనుక అర్థం చేసుకోగలిగితే మీకు మాక్సిమం ప్రాబ్లమ్స్ సాల్వ్ అవుతాయి. సో దీంతో కూడా మీరు స్వాపింగ్ చేసుకోవచ్చు. ఓకే, ఎలా చేయొచ్చు అని ఆలోచించండి. ప్లస్ అండ్ మైనస్ ఆపరేటర్స్ ఈ సీక్వెన్స్, ఇలాంటి సీక్వెన్స్ ని యూజ్ చేసి కూడా స్వాపింగ్ ఆఫ్ 2 నెంబర్స్ చేయొచ్చు వితౌట్ యూజింగ్ థర్డ్ వేరియబుల్. కాకపోతే అప్పుడు సాల్ట్ ని దాన్ని ఏమంటారు, షుగర్ ని కొద్దిగా కలపాల్సి ఉంటుంది. ఓకే, సో అప్పుడు మీరు ఆలోచించాల్సింది సాల్ట్ షుగర్ కాకుండా యూ ట్రై టు టేక్ సంథింగ్ లైక్ ఆనియన్స్ ఇక్కడ ఉన్నాయి, తర్వాత పచ్చిమిర్చి ఇక్కడ ఉందనుకోండి. రెండింటిని ఒకదానితో ఒకటి స్వాప్ చేయాలంటే మీకు థర్డ్ వేరియబుల్ అవసరం లేదు. ఓకే, ఇది అవసరం లేకుండా కూడా మనం చేసుకోవచ్చు. ఎలా చేస్తారనేది చూడండి, ఆలోచించండి, చేయండి. లేకపోతే మీరు నెక్స్ట్ సిరీస్ వరకు ఆగండి. నెక్స్ట్, సో ఈ వీడియోలో మనం మిగతా ఆపరేటర్స్ గురించి కవర్ చేద్దాం. దే ఆర్ ఆల్ రిలేషనల్ ఆపరేటర్స్, వెరీ బ్యూటిఫుల్ ఆపరేటర్స్. నేను ఒకటే పాయింట్ ని మళ్ళీ ఎందుకు స్ట్రెస్ చేస్తున్నానంటే, మోస్ట్ ఆఫ్ ద నాన్ ప్రోగ్రామర్స్, కంప్యూటర్ సైన్స్ చదివిన వాళ్ళు కూడా నాన్ ప్రోగ్రామర్స్ గా ఎందుకు మారలేదు, డెవలపర్స్ గా ఎందుకు మారలేదంటే, వాళ్ళకి అరేస్ అర్థం కాకపోవడం వల్ల కాదు, ఫర్ లూప్స్ అర్థం కాకపోవడం వల్ల కాదు, ఫంక్షన్స్ కాదు, వాళ్ళకి తెలివితేటలు లేక కాదు. ప్రాబ్లం అంతా ఈ ఆపరేటర్స్ తోటే ఉంది. వాళ్ళు ఆపరేటర్స్ మీద ఇనఫ్ టైం స్పెండ్ చేయలేదు. వాళ్ళకి డైరెక్ట్ గా ప్రోగ్రామ్స్ వచ్చేయాలంటే రావు. ఆపరేటర్స్ మీద చాలా వర్క్ చేయాలి. ఓకే, మీరు రకరకాల ఆప్షన్స్ ని ఐడెంటిఫై చేసుకోవాలి. అందువల్లనే చాలా మంది మిస్ అయ్యారు అనేది నా ఫీలింగ్. మీకు నిజం అనిపిస్తే కమెంట్ చేయండి, ప్లీజ్ కమెంట్ చేయండి. ఓకే, నెక్స్ట్ మనం ఆలోచించాల్సింది రిలేషనల్ ఆపరేటర్స్ అంటే ఏంటి. వాట్ ఆర్ రిలేషనల్ ఆపరేటర్స్? యా, లెట్ us see. మనకు తెలిసిన రిలేషనల్ ఆపరేటర్స్ ఏంటి అని అంటే, లెస్ దాన్, గ్రేటర్ దాన్. మనం ఒక పని చేద్దాం, ఇక్కడ దీన్ని కూడా ఉంచుదాము. సరే, ఊరికే ఒక index.html లో నేను జస్ట్ రాస్తున్నాను అనమాట. రిలేషనల్ ఆపరేటర్స్ ఏంటంటే లెస్ దాన్, గ్రేటర్ దాన్, లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు, గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్ టు, డబుల్ ఈక్వల్ టు, ట్రిపుల్ ఈక్వల్ టు. ఇవన్నీ ఓకే, ఇంకొకటి నాట్ ఈక్వల్ టు. ఇవన్నీ కూడా రిలేషన్షిప్ ని మనకి ఎక్స్ప్రెస్ చేస్తాయి. ఓకే, ఇప్పుడు జావా స్క్రిప్ట్ లో మనం ఎక్స్ప్లెయిన్ చేసుకుందాం ఏంటి ఇది అని. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ వేర్ ఏ ఈజ్ ఈక్వల్ టు 100 అన్నాను, వేర్ బి ఈజ్ ఈక్వల్ టు 200 అన్నాను. జనరల్ గా వేర్ సి అని ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు, జనరల్ గా మనం ఏం చేస్తాం, ఏ ఒక ఆపరేటర్ బి అని పెడతాం. ఇవన్నీ రెగ్యులర్ గా బైనరీ ఆపరేటర్స్ కాబట్టి మనం 2 ఆపరెంట్స్ యూజ్ చేసి పెట్టాం. ఇప్పుడు ఈ ప్లస్ ప్లేస్ లో నేను ఒక రిలేషనల్ ఆపరేటర్ పెడతాను. దిస్ ఈస్ లెస్ దెన్. అంటే ఇప్పుడు ఏ లెస్ దాన్ బి అని అన్నప్పుడు ఎక్స్ లోకి ఏం వస్తుంది? నేదర్ ఇట్ ఈస్ వాట్ యు సే యాడింగ్ చేయట్లేదు, సబ్స్ట్రాక్షన్ చేయట్లేదు. మరి ఎక్స్ లోకి ఏం వస్తుంది అని అంటే, ఈ ఎక్స్ప్రెషన్ కనుక ట్రూ
ట్రూ అవడం అంటే ఏంటి సార్? నిజంగా ఏ లెస్ దాన్ కనుక బి అయితే ఎక్స్ లోకి ట్రూ వస్తుంది. ఏ బి కంటే చిన్నది కాకపోతే ఎక్స్ లోకి ఫాల్స్ వస్తుంది. ఐ రిపీట్, ఈ రెండింటి మధ్యలో రిలేషన్షిప్ మీరు చెప్పిన రిలేషన్షిప్ లోనే ఉందా లేదా? మీరు ఇచ్చిన స్టేట్మెంట్ అంటే you are saying this is called as a predicate or proposition statement. A less than B అని అన్నాను. ఇది కరెక్ట్ స్టేట్మెంటా రాంగ్ స్టేట్మెంటా? రైట్ స్టేట్మెంట్. కాబట్టి ఎక్స్ లోకి ఏ వాల్యూ వచ్చి చేరుతుంది? console.log of x gives you ట్రూ రైట్. అదే నేను ఇప్పుడు ఇక్కడ గ్రేటర్ దాన్ బి అని అప్లై చేశాను అనుకోండి, ఎక్స్ ఎందుకంటే ఏ గ్రేటర్ దాన్ బి కాదు కాబట్టి దిస్ ఆపరేషన్ రిటర్న్స్ ఫాల్స్. నేను సపోజ్ ఇప్పుడు ఇక్కడ ఏ ఈక్వల్ టు అని పెట్టాను అనుకోండి, ఇట్ సేస్ ఫాల్స్ ఎందుకంటే ఏ ఈజ్ నాట్ యాక్చువల్లీ ఈక్వల్ టు బి. ట్రిపుల్ ఈక్వల్ టు పెట్టాను అనుకోండి, స్టిల్ ఇట్ ఈస్ ఫాల్స్. ఎందుకు అనేది ఇప్పుడు మీకు తెలుస్తుంది. నెక్స్ట్ లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు, ఇవి దానికి తగ్గట్టుగా మనం వాడుకోవాల్సి ఉంటుంది. నాట్ ఈక్వల్ టు పెట్టాను అనుకోండి, ఎస్ వాట్ డు వి గెట్? ట్రూ, ఎందుకంటే ఏ ఈజ్ నాట్ యాక్చువల్లీ ఈక్వల్ టు బి కాబట్టి ఇట్ ఈస్ రిటర్నింగ్ ట్రూ ఇన్ టు ద ఎక్స్. So relational operators result Boolean value. I repeat, relational operators result Boolean value. సార్ ఇఫ్ ఎల్స్ అర్థం కాకపోవడం ఉండదు మీకు, కానీ ఇఫ్ ఎల్స్ రాసేటప్పుడు ఇఫ్ ఎల్స్ మీరు గ్రేటెస్ట్ ఆఫ్ 3 నెంబర్స్ ఇవన్నీ రాసేటప్పుడు మీకు ఎందుకు కోడ్ రాయడం రావట్లేదు అని అంటే ద రీజన్ ఈజ్ ఈ రిలేషనల్ ఆపరేటర్ని ఎలా వాడాలి అనేది తెలియకపోవడం వల్ల. మీరు ముందు వాడండి. గ్రేటర్ దాన్ పెట్టినప్పుడు ఏమొస్తుంది, లెస్ దాన్ పెట్టినప్పుడు ఏమొస్తుంది అది తెలుసుకోండి. తెలుసుకుంటే సబ్సిక్వెంట్గా మీకు మిగతా విషయాలు తెలుస్తాయి. సో ఇలాగ మనం రిలేషనల్ ఆపరేటర్స్ని అర్థం చేసుకోవచ్చు. ఇవి కాకుండా మనము చాలా ఇంపార్టెంట్ డబుల్ ఈక్వల్ టుకి ట్రిపుల్ ఈక్వల్ టుకి డిఫరెన్స్ ఏంటి అని అడుగుతారు. నాకు తెలిసినంత వరకు ఈ క్వశ్చన్ లేని ఇంటర్వ్యూ ఉండదు. ఓకే, ఎంతమంది మీకు ఈ క్వశ్చన్ అడిగారో వాళ్ళందరూ ఒకసారి కమెంట్లో పెట్టండి. సో ఇప్పుడు నేను ఈ డబుల్ ఈక్వల్ టుకి ట్రిపుల్ ఈక్వల్ టుకి ఎప్పుడు డిఫరెన్స్ వస్తుంది? ముందు ఈ రెండిట్లోనూ ఒక ఈక్వల్ వాల్యూ పెడతాను. ఇఫ్ ఐ సే డబుల్ ఈక్వల్ టు, ఇట్ ఈస్ సేయింగ్ ట్రూ, దట్స్ ఓకే. ట్రిపుల్ ఈక్వల్ టు పెట్టినప్పుడు దట్ ఈస్ ఆల్సో ట్రూ. దెన్ వాట్ ఈస్ ద డిఫరెన్స్? ఐ విల్ కమ్ టు దిస్. సపోజ్ ఏలో నంబర్ ఉంది, బిలో నంబర్ స్ట్రింగ్ ఉంది, అంటే స్ట్రింగ్ లోనే నంబర్ ఉంది అనమాట. అప్పుడు డబుల్ ఈక్వల్ టు సేస్ ఏ అండ్ బోత్ ఆర్ ఈక్వల్. కానీ ఏ అండ్ బోత్ ఆర్ ఈక్వల్ ఎలా అవుతాయి? రెండు అంటే సి అది రెండు డేటా టైప్ వేరు కదా. సో డేటా టైప్ వేరు అయినప్పుడు ఈ డబుల్ ఈక్వల్ టు దాన్ని పసిగట్టలేదు, దాన్ని ఐడెంటిఫై చేయలేదు. సో వాట్ డస్ ఇట్ డూ ఇస్ ఇట్ విల్ సే దే ఆర్ ఈక్వల్, రైట్. కానీ మనము డేటా టైప్ తో సహా చెక్ చేయాలి అని అనుకుంటే వీ హ్యావ్ టు మేక్ యూజ్ ఆఫ్ ట్రిపుల్ ఈక్వల్ టు. ఇప్పుడు చూస్తే మీకు ఫాల్స్ అని చెప్తుంది. ఈవెన్ దో క్యారెక్టర్ బై క్యారెక్టర్ చూసుకుంటే ఈక్వల్ గా అనిపించినప్పటికీ ఇవి రెండు ఈక్వల్ కాదు, ఇవి రెండు ఈక్వల్ కాదు. అలాగా మనము డబుల్ ఈక్వల్ టుని ట్రిపుల్ ఈక్వల్ టు డిఫరెన్షియేట్ చేయొచ్చు. వాట్ ఈస్ ద డిఫరెన్స్? మీకు స్టేట్మెంట్ లాగా కావాలి అని అంటే ట్రిపుల్ ఈక్వల్ టు చెక్స్ ద ఈక్వాలిటీ అలాంగ్ విత్ ఇట్స్ డేటా టైప్. ఈక్వాలిటీ చెక్ చేయడమే కాకుండా దాని డేటా టైప్ ను కూడా చెక్ చేస్తుంది. ఈవెన్ దో దే ఆర్ క్యారెక్టర్ బై క్యారెక్టర్ ఈక్వల్ అయినా దాని డేటా టైప్ కనుక డిఫరెంట్ అయితే ట్రిపుల్ ఈక్వల్ టు రిజల్ట్ ఫాల్స్. డబుల్ ఈక్వల్ టు డోంట్ కేర్ అబౌట్ ద డేటా టైప్. ఒక్కొక్కసారి మనకు అవసరం, అట్లాంటి డేటా టైప్ కూడా అవసరం లేని సిచ్యువేషన్స్ ఉంటాయి, ఉండవని నేను అనట్లేదు. సో ఇవి రెండు ఆపరేటర్స్ కి సంబంధించిన డిఫరెన్స్ అయితే ఇది. హోప్ యూ గాట్ దిస్ పాయింట్. సో ఇలాగ మనము రిలేషనల్ ఆపరేటర్స్ ని అర్థం చేసుకోవచ్చు. ఓకే, అలాగే ఈక్వాలిటీ ఆపరేటర్స్ ఆర్ నథింగ్ బట్ దిస్ వన్ ఓన్లీ, డబుల్ ఈక్వల్ టు అండ్ ట్రిపుల్ ఈక్వల్ టు. తర్వాత ఇంక్రిమెంట్ అండ్ డిక్రిమెంట్ ఆపరేటర్స్. ఓకే, దీన్ని మనము పెద్దగా భూతద్దంలో పెట్టి చూడనవసరం లేదు. we hardly use the complex combinations of double equal to and triple increment and decrement, but still we can't neglect it. Okay, suppose ఇప్పుడు నేను యా in fact వీటిని కూడా మనం ఇంక్రిమెంట్ డిక్రిమెంట్ ఆపరేటర్స్ ని కూడా we should put it inside the
unary operators. Somehow I missed it too. సో ఒకసారి చూపిస్తాను చూడండి. అంటే ఒక్క ఆపరేటర్ సరిపోతుంది. ఏ ప్లస్ ప్లస్ అని అన్నాను, అంటే ఏలో ఉన్న వాల్యూ నేను ఇంక్రిమెంట్ చేయాలి అని అనుకుంటున్నాను. సో సింపుల్గా ఏ ప్లస్ ప్లస్ అనగానే ఏ విల్ బి ఇంక్రిమెంటెడ్ టు 100. ఓకే, just to avoid confusion, I just remove this. A will be incremented to 101 console.log of A. That is 101. Sir, ఇక్కడ చూస్తున్నట్టే అనుకుంటున్నాను నేను. So I am discussing about plus plus and minus minus. Okay. So that's fine. 101 అంటే ప్లస్ ప్లస్ అంటే ఏం చేస్తుంది, ఇంక్రిమెంట్ చేస్తుంది. అయితే ఈ ప్లస్ ప్లస్ పెట్టిన పొజిషన్ని బట్టి మనము ప్రీ ఇంక్రిమెంటా పోస్ట్ ఇంక్రిమెంటా అని అర్థం చేసుకోవాల్సి ఉంటుంది. సో ప్లస్ ప్లస్ని ఏకి ముందు పెడితే దట్ ఈస్ కాల్డ్ యాజ్ ప్రీ ఇంక్రిమెంట్, ప్లస్ ప్లస్ని ఏ తర్వాత పెడితే దట్ ఈస్ కాల్డ్ యాజ్ పోస్ట్ ఇంక్రిమెంట్. సింగిల్ స్టేట్మెంట్లో మనకి ప్రాబ్లం లేదు, బట్ వెన్ ఇట్ ఈస్ యూజ్డ్ ఇన్ కంజక్షన్ విత్, అంటే దాన్ని ఒక అసైన్మెంట్ ఆపరేటర్తో పాటుగా కనుక మనం యూజ్ చేస్తే అప్పుడు చాలా తేడాలు వచ్చేస్తాయి. జాగ్రత్తగా అబ్జర్వ్ చేయండి. బి ఈజ్ ఈక్వల్ టు ప్లస్ ప్లస్ ఏ అన్నాను అనుకోండి, ప్లస్ ప్లస్ ఇంక్రిమెంట్ విల్ బి అప్లైడ్ ఆన్ ఏ అండ్ దెన్ ద రిజల్టెంట్ వాల్యూ, అంటే ప్లస్ ప్లస్ అప్లై చేసిన తర్వాత ఏ మీద ప్లస్ ప్లస్ అప్లై చేసిన తర్వాత వాల్యూ ఎంత, 101, ఆ వాల్యూ బిలోకి అసైన్ అవుతుంది. అందుకనే ఇక్కడ మీకు 101 వచ్చింది. దీన్ని ఇలాగే ఉంచేసేయండి. అదే ఇప్పుడు నేను బి ఈజ్ ఈక్వల్ టు ఏ ప్లస్ ప్లస్ అన్నాను అనుకోండి, దిస్ ప్లస్ ప్లస్ విల్ బి, నేను ఇంతకు ముందు కూడా బి చూపించాల్సింది, చూపించలేదు, వెయిట్ ఎ మినిట్. సో ప్లస్ ప్లస్ ఏ అని అన్నప్పుడు ఏలో ఉన్న వాల్యూ 1 ఇంక్రిమెంట్ అవుతుంది, దాని వాల్యూ బిలోకి స్టోర్ అవుతుంది. దట్ ఈస్ డిస్ప్లేడ్ ఇన్ ద స్టైల్. నెక్స్ట్ ఇప్పుడు బి ఈజ్ ఈక్వల్ టు ఏ ప్లస్ ప్లస్ అని అన్నాను అనుకోండి, నవ్ ఐ గాట్ ఓన్లీ 100. ద రీజన్ బిహైండ్ దిస్ ఇస్ ప్లస్ ప్లస్ కనుక వేరియబుల్ తర్వాత ఉంటే దట్ ఈస్ కాల్డ్ యాజ్ పోస్ట్ ఇంక్రిమెంట్. పోస్ట్ ఇంక్రిమెంట్ విల్ బి డన్ ఆఫ్టర్ కంప్లీషన్ ఆఫ్ ద కరెంట్ స్టేట్మెంట్. ఇప్పుడు ప్రస్తుతానికి ఉన్న ఎక్స్ప్రెషన్ అయిపోయిన తర్వాత మీకు నేను ఎక్స్ప్రెషన్ స్టేట్మెంట్ రెండు మిస్ మ్యాచ్గా వాడుతున్నాను. బేర్ విత్ మీ జస్ట్ ఫర్ వీడియో. నెక్స్ట్ వీడియో నుంచి మీకు క్లారిటీ వస్తుంది, డోంట్ వరీ. సో ఈ ప్లస్ ప్లస్ని ఏ మీద వేరియబుల్ తర్వాత కనుక వాడితే దట్ ఈస్ పోస్ట్ ఇంక్రిమెంట్. పోస్ట్ ఇంక్రిమెంట్ విల్ బి పర్ఫార్మ్డ్ ఆన్ ఏ ఆఫ్టర్ ద కరెంట్ ఎక్స్ప్రెషన్. ఓకే, సో ఏ వాల్యూ ఈ ఈక్వల్ టు అసైన్మెంట్ అయిపోయిన తర్వాత, అంటే ఏ వాల్యూ బికి అసైన్ అయిపోయిన తర్వాత ఏ వాల్యూ ఇంక్రిమెంట్ అవుతుంది. ఇప్పుడు console.log ఆఫ్ ఏ కనుక చూస్తే ఏ 101 వస్తుంది, కానీ బి మాత్రం 100 వస్తుంది. దిస్ ఈజ్ అబౌట్ యువర్ వాట్ ఈస్ ఏ ఇంక్రిమెంట్ అండ్ డిక్రిమెంట్ ఆపరేటర్. చివరిగా మనం అర్థం చేసుకోవాల్సింది లాజికల్ ఆపరేటర్స్. లాజికల్ ఆపరేటర్స్ వర్క్స్ ఆన్ బూలియన్ వాల్యూస్. I repeat, logical operators works on Boolean values. దీని రీచ్ చాలా ఎక్కువ ఉంది. రియాక్ట్ నేర్చుకున్న వాళ్ళకి ఇదొక పెద్ద సంజీవని. ఇది చాలా ఇంపార్టెంట్. యాంగులర్ ఓకే, సమ్ టైమ్స్ ఇట్ ఈస్ నీడెడ్, సమ్ టైమ్స్ నాట్ నెసెసరీ, అంత ఇంపార్టెన్స్ ఏముండదు. రియాక్ట్ వాళ్ళకి మాత్రం దిస్ ఈజ్ జెమ్ ఆఫ్ ఎ నీడ్. చాలా మంచి ఆపరేటర్ అనమాట ఇది. ఒకసారి చూద్దాం ఆ ఆపరేటర్, అసలు ముందు ఆపరేటర్స్ ఏంటో చూద్దాం. ఏంటవి? యాంపర్సెంట్, ఆర్. సార్ వీటన్నిటి మీద ఎగ్జాంపుల్స్ నేను స్విచ్ కేసెస్లోను ఇఫెల్స్లోను చూపిస్తాను. అప్పటి వరకు మీరు కొద్దిగా బేర్ చేయండి. దీన్ని యాండ్ అంటారు, దీన్ని ఆర్ అంటారు. రెండు పైప్ సింబల్స్ అనమాట ఇవి. ఇది జనరల్గా మీకు ఎక్కడ కనపడుతుంది అంటే ఎంటర్ కి పైన ఉంటుంది ఈ పైప్ సింబల్. అండ్ కూడా అదే దగ్గరలో ఇదిగోండి 7లో పైన ఉంది. సో షిఫ్ట్ పెట్టి ఎక్స్ప్లెయిన్ చేసుకోవచ్చు. సో ఓవరాల్ గా దీస్ ఆర్ ద టూ ఆపరేటర్స్ వాట్ వీఆర్ డిస్కసింగ్ అబౌట్. యాజ్ ఐ టోల్డ్ యూ, లాజికల్ ఆపరేటర్స్ వర్క్స్ ఆన్ బూలియన్ వాల్యూస్. సో ముందు మనం బూలియన్ వాల్యూస్ తీసుకుందాం. ఏ ఈజ్ ఈక్వల్ టు ట్రూ, బి ఈజ్ ఈక్వల్ టు ఫాల్స్. తీసుకున్న తర్వాత
ఏకి బికి మధ్యలో కనుక నేను ఆ ఆపరేటర్ని అప్లై చేస్తే వేర్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు ఏ అండ్ బి అని అప్లై చేసినప్పుడు ట్రూ అండ్ ఫాల్స్. సో లాజికల్ గేట్స్ మీకు తెలియాలండి. సో ట్రూ అండ్ ట్రూ ఈజ్ ఈక్వల్ టు ట్రూ, ట్రూ అండ్ ఫాల్స్, ఫాల్స్ అండ్ ట్రూ, ఫాల్స్ అండ్ ఫాల్స్ ఆల్ ఆర్ ఫాల్సెస్. సో ఇవైతే మీకు వచ్చి ఉండాలి. సో అలా అప్లై చేసినప్పుడు ఇక్కడ ట్రూ అండ్ ఫాల్స్. సో ట్రూ అండ్ ఫాల్స్ గివ్స్ యూ ఫాల్స్. సో console.log ఆఫ్ ఎక్స్ని కనుక ఇప్పుడు చూస్తే ఇట్ గివ్స్ యూ ఫాల్స్. బిలో ట్రూ ఉంటే ఇట్ గివ్స్ యూ ట్రూ. ఇలా. ఓకే, నెక్స్ట్ ఆర్ ఆపరేటర్ ఎలా యూజ్ అవుతుంది? యా, ట్రూ ఆర్ ఫాల్స్. ట్రూ ఆర్ ఫాల్స్ ఈజ్ ట్రూ అండ్ ఓన్లీ వన్ కేస్ ఫాల్స్ ఆర్ ఫాల్స్ విల్ బి ఫాల్స్. అదొక్క కేసు తప్ప మిగతా అన్నిట్లో ట్రూ అనేది వస్తుంది. సో ఇలాగ మనము లాజికల్ ఆపరేటర్స్ రెండు అండ్ ఆర్ ఇవి మాత్రం మనకి డెఫినెట్గా అవసరమే. సో మీరు ఏం చేస్తారు అని అంటే ఈ వీడియో చూసి వీటన్నిటిని అప్లై చేసి మీరు అనుకున్న ఎక్స్పెక్టెడ్ అవుట్పుట్స్ వస్తున్నాయా లేదా అనేది చూసుకుంటూ మీకు వచ్చిన అబ్జర్వేషన్స్ అన్నిటిని రాసుకోండి, కింద కమెంట్స్లో పెట్టండి నాకు ఇది ఒక డౌట్ ఉంది అని. నేను దీని గురించి చాలా డీటెయిల్గా డిస్కస్ చేస్తా. ఇక్కడ ఒక ఎక్స్ప్రెషన్ ఇక్కడ ఒక ఎక్స్ప్రెషన్ ఉన్నప్పుడు ఏది ఎగ్జిక్యూట్ అవుతుంది, ఊరికే ఒక చిన్న జలక్ ఇచ్చి వదిలిపెట్టేస్తున్నాను. ఫౌండేషన్ కాబట్టి దీంట్లో నేను ఎక్కువ మాట్లాడట్లేదు. దీని తర్వాత నేను ఒక వర్కింగ్ విత్ జావా స్క్రిప్ట్ అనే సిరీస్లో మీకు ఈ దీని మీద ఉన్న ఎక్సర్సైజెస్, దీని మీద ఉన్న కాంప్లెక్స్ క్వశ్చన్స్ అన్నిటినీ డీల్ చేద్దాం మనం. ముందైతే దీన్ని జస్ట్ ఫౌండేషన్ సిరీస్ గానే చూడండి అంతే. ఓకే, సో హియర్ మనము ఒక చిన్న జలక్ చూపిస్తాను. ఏ ఆర్ ప్లస్ ప్లస్ బి అని ఉంది. ఏలో ట్రూ ఉంది, బిలో 100 ఉంది. అంటే బేసిక్గా జీరో నల్ అన్డిఫైన్డ్ తప్ప మిగతా వాటన్నిటిని ట్రూగా కన్సిడర్ చేస్తుంది మీ ఆర్ ఆపరేటర్. ఓకే, సో ఇప్పుడు ఏలో ఏముంది అంటే ట్రూ ఉంది కదా, ట్రూ ఆర్ అని ఉంది. సో ట్రూ ఆర్ ఎనీథింగ్ ఈజ్ ట్రూయే కాబట్టి ఆర్ ఆపరేటర్ ఏం చేస్తుంది అని అంటే దీన్ని కనీసం ఎగ్జిక్యూట్ కూడా చేయదు, ఈవెన్ ఇది ప్రీ ఇంక్రిమెంట్ అయినా సరే. ఆర్ యూ ష్యూర్? చూద్దామా ఒకసారి. console.log ఆఫ్ బిలో ఏముందో చూడండి, 100 ఉంది. అలాగ కాకుండా మనము అండ్ యూజ్ చేద్దాం. ఇక్కడ విచిత్రం చూడండి, ఏ అండ్ ప్లస్ ప్లస్ బి అని అన్నాను. సో ఎక్స్లోకి ట్రూ ఆర్ ఫాల్స్ రాలేదు, ఈ బి రిటర్న్ చేసిన వాల్యూ మనకి ఎక్స్లోకి వచ్చింది. దిస్ ఈజ్ నాట్ సర్ప్రైజ్, దిస్ ఈస్ ద బిహేవియర్ ఆఫ్ లాజికల్ జావా స్క్రిప్ట్ లాజికల్ ఆపరేటర్స్. ఓకే, సో ప్లస్ ప్లస్ బి అని అనగానే ముందు అండ్ ఆపరేటర్ అప్లై చేసినప్పుడు రెండో ఆపరేషన్ కూడా ఎగ్జిక్యూట్ అయ్యింది అని మీరు ఐడెంటిఫై చేయండి. ఎగ్జిక్యూట్ అయ్యింది కాబట్టే బి వాల్యూ 101 అయింది. console.log ఆఫ్ బి అని డిస్ప్లే చేసినప్పుడు 101. ఎక్స్లో అఫ్ కోర్స్ ఆ బి రిటర్న్ చేసిన వాల్యూ ఉంది. సరే, సపోజ్ ఏలో కనుక ఫాల్స్ ఉందనుకోండి, సపోజ్ అప్పుడు ఏమవుతుంది అని అంటే ఏ ఫాల్స్ అని తెలియగానే అసలు ఇంకా సెకండ్ స్టేట్మెంట్ ఎగ్జిక్యూట్ కూడా కాదు. ఎందుకు? ఫాల్స్ అండ్ ఎనీథింగ్ ఈజ్ ఫాల్స్ కదా, అక్కడ ట్రూ ఉన్నా ఏమున్నా ఫాల్సే కాబట్టి యాంపర్సెంట్ మిగతా లైన్స్ని ఎగ్జిక్యూట్ కూడా చేయదు. రియాక్ట్లో ఈ కండిషన్నే మనకి కావాలి. రియాక్ట్లో ఇదే మనం ఎక్కువగా యూజ్ చేస్తాం. సో ఫస్ట్ కండిషనల్గా ఒక స్టేట్మెంట్ని ఎగ్జిక్యూట్ చేయాలా వద్దా అనేది మనకి చాలా అవసరం అవుతుంది. ఊరికే చూపిస్తున్నాను react.js.orgలో మీకు అర్థమవుతుంది అని. కండిషనల్ రెండరింగ్ అనే కాన్సెప్ట్లోకి వచ్చేసరికి ఇక్కడ మీకు యాంపర్సెంట్ ఎంత లాజికల్ యాంపర్సెంట్ ఆపరేటర్ యూజ్ చేసి ఎంత తెలివిగా చేస్తారు అని అంటే అలా చేస్తారు. ఇదిగోండి, ఇక్కడ ఈ కండిషన్ కనుక ట్రూ అయినప్పుడు మాత్రమే దీన్ని ఎగ్జిక్యూట్ చేయి.
ఈ కండిషన్ ట్రూ కాకపోతే దీన్ని ఎగ్జిక్యూట్ చేయకు. దిస్ ఈస్ కాల్డ్ కండిషనల్ రెండరింగ్. సో దీని ఇంప్లిమెంటేషన్స్ చాలా ఉన్నాయి మనకి. సో డోంట్ టేక్ ఇట్ లైట్. బట్ ఇంకా అడ్వాన్స్డ్ లెవెల్లో తెలుసుకోవాలనుకున్నప్పుడు నెక్స్ట్ సిరీస్లో నేను దీని గురించి ఎక్కువ చెప్తాను. ఓకే, సో హోప్ యూ లైక్ ఆపరేటర్స్, ఎస్పెషలీ అసైన్మెంట్, అర్థమెటిక్, రిలేషనల్, ఈక్వాలిటీ అండ్ లాజికల్ ఆపరేటర్. టర్నరీ ఆపరేటర్ కూడా ఇంకొక ఆపరేటర్ ఉంది. ఓకే, ఎలాగో ఇంతసేపు విన్నారు కదా, ఇంకొక ఇది కూడా కంప్లీట్ చేసేస్తే సరిపోతుందా? లేదు, ఐ విల్ టేక్ దిస్ ఆపరేటర్ ఇన్ ద నెక్స్ట్ వీడియో. థ్యాంక్ యూ ఫర్ లిజనింగ్ టు మీ. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. ప్లీజ్ ఎంకరేజ్ అస్. మీరు కమెంట్స్ రాయండి, మీకు ఏం నచ్చిందో కమెంట్లో పెట్టండి. ఓకే, ఏం నచ్చలేదు కూడా పెట్టండి. ఏమైనా ఇంప్రూవ్మెంట్స్ ఉంటే చెప్పండి, దాన్ని ఇంకొక వీడియోగా చేసి నేను డెఫినెట్గా మీకు ప్రజెంట్ చేస్తాను. మీరు కన్ఫ్యూజ్ అయినా, ఎక్కడ మీరు ఇబ్బంది పడ్డా చెప్పండి. కాకపోతే ఒక వీడియోని 4 సార్లు అయితే చూడండి. చూసిన తర్వాత నాకు కమెంట్ రాయండి. థ్యాంక్ యూ సో మచ్. హ్యావ్ ఏ గుడ్ డే.